అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అమెరికన్లకు ఇచ్చిన హామీలే లక్ష్యంగా తొలి రోజు డొనాల్డ్ ట్రంప్ అడుగులు వేశారు. తొలి రోజు బర్త్ రైట్ సిటిజన్షిప్, వలసలు, క్యాపిటల్ హిల్ అల్లర్లపై క్షమాభిక్షలు, అమెరికాలో సంస్కరణలు, అమెరికా ద్రవ్యోల్బణాన్ని అడ్డుకోవటమే లక్ష్యంగా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో భాగంగా బైడెన్ హయాంలో తీసుకున్న 78 నిర్ణయాలను ట్రంప్ రద్దు చేశారు. కొత్తగా 122 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ను జారీ చేశారు. వీటిలో ఎక్కువగా అమెరికాను మార్చే నిర్ణయాలే ఉన్నాయి. తాను తీసుకున్న నిర్ణయాలన్నీ కామన్ సెన్స్కు సంబంధించినవని ట్రంప్ సమర్థించుకున్నారు. అసలు ట్రంప్ తీసుకున్న నిర్ణయాలేంటి? అందులో ఉన్న 5 హైలైట్స్ ఏంటి? వాట్ ది స్టోరీ? డొనాల్డ్ ట్రంప్ తొలి రోజు ఏం చేశారు? ట్రంప్ డే 1 5 హైలైట్స్ ఏంటి? అమెరికా కోసం ట్రంప్ నిర్ణయాలేంటి? అగ్రదేశం అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ తన రెండో పదవీ కాలాన్ని బాణాసంచా డ్రామాల నడుమ ప్రారంభించారు. ట్రంప్ బాధ్యతలు చేపట్టిన మొదటి రోజే అతడి నుంచి అమెరికన్లు ఆశించేవన్నీ ఉన్నాయి. ఇక తన ప్రమాణ స్వీకారాన్ని పూర్తిస్థాయిలో రియాలిటీ షోగా ట్రంప్ మార్చేశారు. తన నిర్ణయాలను ప్రకటించి ఎన్నికల్లో ట్రంప్ ఇచ్చిన హామీలకు సంబంధించిన ఆర్డర్స్పై సంతకాలు చేశారు. ఈ ప్రక్రియలను ట్రంప్ 3 వేర్వేరు ప్రాంతాల్లో నిర్వహించారు. మొదట యుఎస్ క్యాపిటల్ హిల్లో ప్రమాణ స్వీకారం చేశారు. ఆ తర్వాత క్యాపిటల్ 1 అరేనాలో పెద్ద సంఖ్యలో వచ్చిన మద్దతుదారులను ఉద్దేశించి ప్రసంగించారు. చివరికి ఓవల్లోని అమెరికా అధ్యక్ష భవనంలో బాధ్యతలు చేపట్టిన ఆయన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేసి వాటిని ప్రదర్శించారు. తొలి రోజు ట్రంప్ 200 ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్పై సంతకాలు చేశారు. ఇందులో అధ్యక్షుడిగా బైడెన్ తీసుకున్న 78 నిర్ణయాలను ట్రంప్ రద్దు చేశారు. బహుళ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో పాటు ట్రంప్ ప్రకటనలను కూడా జారీ చేశారు. దేశీయంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయాల్లో కీలకమైన 5 హైలైట్ అంశాలున్నాయి. ఇందులో మొదటిది అత్యంత ప్రధానమైంది: పుట్టుకతో వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేయటం. ఇప్పటివరకు ఇది అమెరికాలో రాజ్యాంగం కల్పించిన హక్కు. ఎవరైనా సరే అమెరికాలో పుడితే వారికి అమెరికా పౌరసత్వం లభిస్తుంది. దీన్నే బర్త్ రైట్ సిటిజన్షిప్ అంటారు. బర్త్ రైట్ సిటిజన్షిప్ను రద్దు చేయాలని డొనాల్డ్ ట్రంప్ కోరుకుంటున్నారు. అక్రమంగా వలస వచ్చిన వారికి పుట్టిన పిల్లలకు పౌరసత్వం పొందకుండా చేయటమే ట్రంప్ లక్ష్యం. ఈ లక్ష్యాన్ని సాధించేందుకు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్పై ట్రంప్ సంతకం చేశారు. ఇది చట్టబద్ధమైన ఉత్తర్వుగా నిలిచిపోనుంది. దీనికి అమెరికా కాంగ్రెస్ అనుమతి అవసరం లేదు. సో తాను అనుకున్న లక్ష్యాన్ని షార్ట్కట్లో ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా ట్రంప్ చేరుకున్నారు. కానీ దీనిపై న్యాయస్థానాల్లో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. దీని గురించి ట్రంప్ ఏమన్నారో ఓసారి వినండి. బర్త్ రైట్ సిటిజన్షిప్ రద్దు చర్యలతో అమెరికాను పునరుద్ధరిస్తున్నట్లు ట్రంప్ చెప్పారు. ఇది కామన్ సెన్స్ విప్లవంగా అభివర్ణించారు. అంతా కామన్ సెన్స్ కోసమేనని ట్రంప్ చెప్పుకొచ్చారు. అయితే ఇక్కడే కామన్ సెన్స్ ప్రశ్న ఒకటుంది. ఈ కొత్త ఆదేశాలను ఎలా అమలు చేస్తారు? ఒక పెన్ను పోటుతో పౌరసత్వాన్ని ట్రంప్ రద్దు చేయగలరా? అసలు అమెరికాలో బర్త్ రైట్ సిటిజన్షిప్ ఎలా పనిచేస్తుందో తెలుసుకోవాలి. అమెరికాలో ఓ బిడ్డ పుడితే ఆ బిడ్డకు ప్రభుత్వ సంస్థలు ఓ సర్టిఫికెట్ ఇస్తాయి. ఆ సందర్భంలో తల్లిదండ్రులు ఎవరు, అసలు ఎక్కడ్నుంచి వచ్చారు అన్నదానికి ఈ సర్టిఫికెట్కు సంబంధం ఉండదు. ఇలా అమెరికాలో పుట్టే ప్రతి బిడ్డకు సర్టిఫికెట్ను ప్రభుత్వ సంస్థలిస్తాయి. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్తో ఈ సర్టిఫికెట్ను ఇవ్వడాన్ని ఆపేస్తారు. ఈ ఉత్తర్వులే తక్షణ చట్టపరమైన పోరాటానికి దారితీసినట్టుగా అయింది. ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపై మానవ హక్కుల సంఘాలు వ్యాజ్యాలు దాఖలు చేశాయి. సో ఇంకా దీని కథ అప్పుడే ముగిసిపోలేదన్నమాట. బర్త్ రైట్ సిటిజన్షిప్ తర్వాత ట్రంప్ వలసదారులను టార్గెట్ చేశారు. అక్రమ వలసదారులను అడ్డుకునేందుకు పలు ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లపైన ట్రంప్ సంతకాలు చేశారు. ఇది ట్రంప్ తొలి రోజు అంశాల్లో రెండవ కీలకమైన నిర్ణయం. అమెరికా మెక్సికో సరిహద్దుల్లో అధ్యక్షుడు ట్రంప్ జాతీయ అత్యవసర పరిస్థితి ప్రకటించారు. సరిహద్దులో అణచివేతను ట్రంప్ ప్రారంభించారు. సింపుల్గా చెప్పాలి అంటే అమెరికా మెక్సికో బార్డర్ను మూసేశారు. సరిహద్దులో భారీగా అమెరికా సైన్యాన్ని మోహరించారు. సామూహిక బహిష్కరణలను ప్రారంభించేందుకు మరిన్ని నిర్బంధ కేంద్రాలను ప్రారంభించాలని ట్రంప్ ఆదేశించారు. దీనిపైన కోర్టుల్లో సవాల్ చేసే అవకాశం ఉంటుంది. నేటి వరకు అమెరికాలో 1,10,00,000 మంది అక్రమ వలసదారులున్నారు. వారందర్నీ ట్రంప్ చుట్టుముడతారా? వారిని తిరిగి స్వదేశాలకు పంపించేస్తారా? మరోవైపు దీన్ని అడ్డుకునేందుకు మానవ హక్కుల సంఘాలు ఇప్పటికే క్యూ కట్టాయి. ఈ సంఘాలు న్యాయ పోరాటానికి సిద్ధమవుతున్నాయి. అంతేకాదు ఈ చర్యలు అన్యాయం అంటూ తాజాగా ఫిలడెల్ఫియాలో హక్కుల సంఘాలు ఆందోళన చేపట్టాయి. కానీ కొత్త అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం దృఢంగానే ఉన్నారు. ట్రంప్ తొలి రోజు తీసుకున్న 3వ హైలైట్ నిర్ణయం క్షమాభిక్షలు. ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లతో ట్రంప్ సుమారు 1,500 మందికి క్షమాభిక్షను ప్రసాదించారు.
అందులో 4 ఏళ్ల క్రితం క్యాపిటల్ హిల్ పై దాడి చేసిన తన మద్దతుదారులు కూడా ఉన్నారు. ట్రంప్ క్షమాభిక్ష పరిధి విస్తృతమైంది. ఇది జైలు శిక్షను అనుభవిస్తున్న వారందరికీ వర్తిస్తుంది. ఇప్పటికే వారిని విడుదల చేయాలని ప్రభుత్వ న్యాయవాదులకు కూడా ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. క్యాపిటల్ హిల్ అల్లర్లపైన పెండింగ్లో ఉన్న కేసులను ఉపసంహరించుకోవటమే ఈ ఆర్డర్ల ఆదేశం. ఇక ట్రంప్ 4వ హైలైట్ అమెరికా మిలిటరీలో ట్రాన్స్జెండర్లు పనిచేయకుండా ట్రంప్ నిషేధం విధించారు. అంతేకాకుండా DEI విధానాన్ని కూడా రద్దు చేశారు. డైవర్సిటీ, ఈక్విటీ, ఇంక్లూజన్ను కలిపి DEI అంటారు. మైనార్టీ, LGBTQ వంటి వర్గాలకు సమాన హక్కులను ఈ DEI కల్పిస్తోంది. అమెరికా మిలిటరీలో కేవలం స్త్రీ పురుషులు మాత్రమే ఉండేలా ట్రంప్ మార్చేశారు. ట్రాన్స్జెండర్ల కార్యకలాపాలు తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు ట్రంప్. స్త్రీల క్రీడల్లో పురుషులు పనిచేయటాన్ని తాము అనుమతించబోమని ట్రంప్ తేల్చి చెప్పేశారు. ఇక 5వ హైలైట్ ఏంటంటే ద్రవ్యోల్బణం. అమెరికాలో ఇన్ఫ్లేషన్ను అదుపులోకి తీసుకురావాలి అని ట్రంప్ కోరుకుంటున్నారు. ద్రవ్యోల్బణాన్ని తగ్గించేందుకు చర్యలు తీసుకోవాలి అంటూ అన్ని ప్రభుత్వ శాఖలకు ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. ధరలను నియంత్రించటానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆయా ప్రభుత్వ శాఖలను ఆదేశించారు. ఎన్నికల్లో దేశీయంగా ట్రంప్ ఇచ్చిన అన్ని హామీలను అమలు చేసేలా ఎగ్జిక్యూటివ్ ఆదేశాలను జారీ చేశారు. అంతేకాదు, అమెరికా కారణంగా ప్రపంచంపైన పడే ప్రభావం గురించిన నిర్ణయాలు కూడా ట్రంప్ తీసుకున్నారు. అసలు ఏంటా నిర్ణయాలు? పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా తప్పుకునే నిర్ణయాన్ని ట్రంప్ తీసుకున్నారు. 2015లో ఈ ఒప్పందంపై అమెరికా సంతకం చేసింది. వాస్తవానికి ట్రంప్ తొలి టర్మ్లో కూడా పారిస్ ఒప్పందాన్ని రద్దు చేశారు. అయితే జో బైడెన్ వచ్చిన తర్వాత అతడి నిర్ణయాలను రద్దు చేశారు. ఇప్పుడు మళ్లీ డొనాల్డ్ ట్రంప్ రాకతో మరోసారి పారిస్ ఒప్పందం నుంచి ట్రంప్ బయటకొచ్చారు. వాతావరణ చర్యలు అమెరికా రాజకీయాల్లో పింగ్ పాంగ్ బంతిలాంటివి. అంతేకాదు, WHO నుంచి కూడా అమెరికా తప్పుకుంది. WHO అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్. ఇక అమెరికా నుంచి WHO అధికారులు వెళ్లిపోవాలి అంటూ ట్రంప్ తేల్చి చెప్పేశారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగానే క్యూబాను మళ్లీ అమెరికా ఉగ్రవాద దేశాల జాబితాలో చేర్చారు. టిక్టాక్కు ట్రంప్ కాస్తింత ఉపశమనం కలిగించారు. కానీ దానికి షరతులు విధించారు. టిక్టాక్ 75 రోజుల్లోగా కొత్త యాజమాన్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి అని ట్రంప్ స్పష్టం చేశారు. ట్రంప్ సూచనల మేరకు టిక్టాక్లో 50% షేర్ అమెరికన్లది ఉండాలి. ఇక గల్ఫ్ ఆఫ్ మెక్సికోను గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చేశారు. అలస్కాలోని ఎత్తైన డెనాలీ శిఖరానికి మౌంట్ మెకిన్లీగా ట్రంప్ పేరు మార్చారు. ఒబామా అధ్యక్షుడిగా ఉన్నప్పుడు స్థానిక ప్రజల గౌరవార్థం డెనాలీగా అలస్కా పర్వతానికి పేరు పెట్టారు. ట్రంప్కు పర్సనల్ హీరో అయిన అమెరికాలో వ్యాపారవేత్త, రాజకీయవేత్త, విస్తరణవాది విలియం మెకిన్లీ పేరును ఇప్పుడు పెట్టారు. ఇలా తొలి రోజు ట్రంప్ పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. షాకింగ్, అద్భుతమైన నిర్ణయాలు ఉంటాయని ట్రంప్ ముందే చెప్పారు. అంతేకాదు, US ప్రభుత్వం ఎలా పనిచేయనుందో తాజాగా తన ఆదేశాలతో ట్రంప్ సంకేతాలిచ్చారు. ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోంను ట్రంప్ రద్దు చేశారు. అమెరికాలో నియామకాలను కూడా నిలిపివేయాలి అంటూ ట్రంప్ ఆదేశాలు జారీ చేశారు. బైడెన్ యంత్రాంగంలో పనిచేసిన 4 అధికారులను తొలగించారు. ఈ విషయాన్ని సొంత యాప్ ట్రూత్ సోషల్ ద్వారా ట్రంప్ చేశారు. అంతేకాదు, విదేశాలకు అమెరికా చేస్తున్న సాయాన్ని కూడా నిలిపేశారు. విదేశీ సహాయాలను సమీక్షించనున్నట్టుగా ట్రంప్ తెలిపారు. ప్రాథమికంగా చెప్పాలి అంటే ప్రభుత్వంపై వెంటనే తన మార్కు ఉండేలా ట్రంప్ ప్రయత్నించారు. అంతేకాదు, సుంకాలు వంటి కొన్ని సమస్యలను పక్కన పెట్టారు. ఎన్నికల సమయంలో ఆ తర్వాత కూడా ట్రంప్ సుంకాలపై గట్టిగానే వాదించారు. కానీ బాధ్యతలు చేపట్టిన తర్వాత దీని గురించి మాట కూడా ట్రంప్ మాట్లాడలేదు. అలా అని ట్రంప్ సుంకాలను వదిలేశాడని అర్థం కాదు. సో, ట్రంప్ చర్యలను బట్టి ఏం తెలుస్తోంది? ట్రంప్ 2.0 ఏం చెబుతోంది? తన మొదటి టర్మ్లో ట్రంప్ పూర్తిగా వాషింగ్టన్ అంతర్గత విషయాల్లో జోక్యం చేసుకోలేదు. ఈసారి ట్రంప్కు అక్కడి పరిస్థితులపైన పూర్తిగా అవగాహన వచ్చింది. అందుకే ఈసారి స్నైపర్లా పనిచేస్తున్నాడు. ఒక్కొక్కటిగా లక్ష్యాన్ని ఛేదించుకుంటూ ట్రంప్ ముందుకు వెళ్తున్నారు.